దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను విందాము. తన దూతను నీకు ముందుగా పంపును. ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనము. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనము. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. మార్కు సువార్త 6వ అధ్యాయం 50వ వచనము. నిన్ను కాపాడి ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనము. నా కృప నీకు చాలును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనము. నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించెదను. ఆదికాండం 17వ అధ్యాయం 6వ వచనము. అనేక జనములను నీవు అనగద్రొక్కెదవు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనము. నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనము. నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేసెదను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనము. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 3వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనము. నేను నీకు తోడయ్యుండెదను. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనము. మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. యెహెజ్కేలు గ్రంథం
36వ అధ్యాయం 11వ వచనము. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనము. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనము. అలంకరించబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనము. ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చెదను. ఆదికాండం 48వ అధ్యాయం 4వ వచనము. నీ పాదము తొట్రిల్లనీయడు. కీర్తనలు 121వ అధ్యాయం 3వ వచనము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము. తానే మీ కొరకు యుద్ధము చేయును. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనము. నేను నీకు తోడయ్యున్నాను గనక భయపడకుము. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనము. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. 91వ కీర్తన 4వ వచనము. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనము. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనము. నేను నీకు తోడై యుందును. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 16వ వచనము. దేవుడు ఈ మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.